హలో వ్యూవర్స్, గెట్ బ్యాక్ టు గ్యాంగ్ ఆఫ్ గుడ్ కేసర్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్. సో గివ్ మీ సెకండ్. సోషల్ ఇంజనీరింగ్ యాక్చువల్గా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అంటే లైక్ ఇప్పుడు నా దగ్గర ఒక మ్యాటర్ ఉంది, బట్ నీకు దానికి ఆథరైజ్ లేదు. సో దాన్ని నేను డిఫరెంట్ టెక్నిక్స్ తోటి నువ్వు నా దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుని చూస్తావు అనమాట. సో ద మెయిన్ ఎయిమ్స్ టు గెట్ ద క్రెడెన్షియల్స్ ఆర్ సీక్రెట్స్ ఫ్రమ్ ద విక్టిమ్ అటాకర్. ఇట్లా మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, విక్టిమ్ అంటేనేమో మనం అటాక్ చేసేవాడు, అటాకర్ అంటే మనం అటాకర్. ఓకే, ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ వల్ల మనకు లాస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రాజేష్ అనేవాడు ఒక విక్టిమ్ అండ్ గణేష్ అనేది అటాకర్. ఇప్పుడు రాజేష్ దగ్గర బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో అతను మ్యాక్సిమం చెప్పడు. మనం అతని డిఫరెంట్ టెక్నిక్స్తో లైక్ మెయిల్స్ పంపడం, నీకు ఇది ఆఫర్ ఉందని, అది ఆఫర్ ఉందని ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడం. అది కోడ్లో కానీ లేకపోతే ఇప్పుడు నార్మల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరు చెప్తారు? దోస్ హు డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ ద హ్యాకింగ్ ఆర్ క్రెడెన్షియల్స్. దీన్నే ఐడెంటిటీ థెఫ్ట్ కానీ అండ్ డేటాబేస్ బ్రీచ్ కానీ ఇలా అయినప్పుడు ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. యాక్చువల్గా సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా వాడతారు? ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్. ఇలా ఫిషింగ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనకు దాన్ని మెయిన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని చేస్తారు. విషింగ్ అంటే ఇప్పుడు కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లాక్ అయింది, మేము అది యాక్టివేట్ చేయాలంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, ఇంత అమౌంట్ పే చేస్తే మీకు అయిపోతుంది అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని సో కాల్స్ అలా వస్తాయి కదా. సో అది విషింగ్ అన్నమాట, అది విషింగ్ టెక్నిక్. అండ్ స్మిషింగ్, మనకు ఫోన్స్కి మెసేజ్ వస్తుంది, ఆర్ యూ సీకింగ్ ఫర్ ద జాబ్ అండ్ శాలరీ వచ్చేసి 30,000 అండ్ పెట్టేసి సంథింగ్ ఏదో లింక్ పెట్టేస్తారు. సో ఆ లింక్ క్లిక్ చేసాం మనం. సో అప్పుడు మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ అండ్ లైక్ దట్. ఇలా మన డేటా మనం అనుకుంటాం కదా, ఇలాంటి డేటా అంతా వాళ్ళకి ఇక్కడ దొరుకుతుంది. మనకు ఇప్పుడు నా ఫోన్ నెంబర్ కానీ పాన్ కార్డ్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నాకు ఇక్కడ దొరుకుతాయి. యాక్చువల్గా డార్క్ వెబ్ ఆర్ డీప్ వెబ్. సో ఇది ఇంటర్నెట్ గురించి నేను ఒక క్లాస్ తీసుకుంటే సరిపడగా. డార్క్ వెబ్, డీప్ వెబ్, దాంట్లో మనకు డాటా బ్రీచెస్ అనేసి మనకు ఎప్పుడో ఒకసారి డాటా బ్రీచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి మెడికల్ ఎయిమ్స్ అయింది రీసెంట్గా, ఒకటి బిగ్ డాటా లీక్, మదర్ ఆఫ్ డాటా లీక్. అదే చాలా అంటే కొన్ని జీబీల డేటా అనేది లీక్ అయిపోయినాయి. ఒక పర్సన్ డీటెయిల్స్ కావాలంటే, మనకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఎంత ఎంబీ అయితే సరిపోతుంది? జస్ట్ ఇట్స్ కేబీస్. సో అక్కడ 60,000 జీబీ డేటా లీక్ అయింది. ఆ లీక్లో మనకు డిఫరెంట్ ఎవరి పర్సన్స్ అయినా ఉండొచ్చు. అవి మెడికల్ రికార్డ్స్ అవని అండ్ అదర్ రికార్డ్స్ అవని, ఇవన్నీ అందులో జరిగినాయి అన్నమాట. సో ఆ డీటెయిల్స్ వీళ్ళు డార్క్ వెబ్లో ఆర్ డీప్ వెబ్లో అమ్ముతారు. ఎవరైనా హ్యాక్ చేసిన వాళ్ళు ఉంటే ఆ డేటాని వీళ్ళు కొనుక్కొని ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తారన్నమాట. అర్థమైనా? అండ్ విషింగ్ అనేది చెప్పాను కదా, ఫిషింగ్, మిషింగ్, స్మిషింగ్, ఈ మూడు. ఎస్ఎంఎస్ తోటి వేసే స్మిషింగ్, వాయిస్ కాల్స్ తోటి విక్టిమ్ని డీటెయిల్స్ చెప్పేలా చేసేది విషింగ్. అండ్ ఫిషింగ్ అనేది మన క్రెడెన్షియల్ హార్వెస్టర్. సో దీనికి మనం ఫిషింగ్కి ఒక వెబ్సైట్ చూద్దాం. అంటే ఒక నార్మల్గా ఇప్పుడు సోషల్ వెబ్సైట్స్ని ఏదైనా చేయడానికి చూద్దాం. సో ఫస్ట్ మనకు ఖాళీ లైన్స్ సెట్ చేసుకున్నాక ఫ్రీక్వెంట్గా అయితే sudo apt అప్డేట్ కొట్టండి. ఏమన్నా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ అవుతాయి. ఇది అప్పుడప్పుడు మనం చేసినామంటే మన సిస్టమ్ అప్ టు డేట్ ఉంటుంది అన్నమాట, లైనక్స్. సో బీ ఓవర్ దట్. ఫస్ట్ మనం గిట్ నుంచి ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే sudo apt
ఇన్స్టాల్ గిట్ ఇవ్వండి. గిట్ ఇచ్చినాం అనుకో మనకు ఆల్రెడీ అయితే నా యాక్చువల్లీ ఆల్రెడీ ఉంది, సో ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈవెన్ మీరు ఇచ్చినా కూడా గిట్ అని ఇస్తే మీకు ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. వై ఇచ్చేయండి, ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక టూల్ని అయితే చూద్దాం. అస్ లైక్ జెడ్ ఫిషర్. అండ్ మనకు సిస్టంలో ఒకటి ఇన్బిల్ట్ ఉంటుంది, బట్ అది ఏంటంటే మనకు బయట వర్క్ అవ్వదు. టూల్ వచ్చేసి జెడ్ ఫిషర్, స్పెల్ మిస్టేక్. జెడ్ ఫిషర్ అని ఇస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, ఫస్ట్ టాప్లో చూపిస్తుంది. ఇంతకుముందు నేను క్లిక్ చేశాను కాబట్టి చూపించదు. ఓకే, ఈ ఫస్ట్ వెబ్సైట్ అనేది మనకు గిట్ క్లోన్. ఫస్ట్ మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకునే ముందు మీరు కింద రీడ్మీ అని ఉంటుంది చూడండి. ఈ రీడ్మీలో మనకు ఈ టూల్ ఏంటి ఎలా వర్క్ అవుతుంది, దేని మీద వర్క్ అవుతుంది, ఆల్మోస్ట్ అన్నీ చెప్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లేటెస్ట్ ఫీచర్స్ అప్డేటెడ్ ఆన్ లాగిన్ పేజెస్, బిగినర్ ఫ్రెండ్లీ, మల్టిపుల్ టనలింగ్ ఆప్షన్స్. అంటే టనలింగ్ అంటే డిఫరెంట్ ఉంటుంది, అది సపరేట్ టీచ్ ఇన్ సపరేట్. లోకల్ హోస్ట్, క్లౌడ్ ఫేడ్, లోకల్ ఎక్స్పోజ్, మాస్క్యూరల్ సపోర్ట్ అండ్ డాకర్ సపోర్ట్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? సమ్ టైమ్స్ ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ ఒకటే ఇలా కోడ్ లాగిస్తారు, బట్ దాన్ని ఏం చేస్తారు మన వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారు అనమాట. సో అలా కాకుండా ఇక్కడ క్లోన్ ఇట్, జస్ట్ ఇది మనకు ఇన్స్టాలేషన్కి ఇది ఉంటుంది. ఇక్కడ కింద ఇది తీసుకున్నా పర్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది టూల్స్ కింద ఇన్స్టాలేషన్ అనేది సపరేట్ ఇస్తారు. ఇఫ్ నాట్ ఇవ్వకపోతే వీ షుడ్ క్లోన్ ఫ్రమ్ హియర్. హెచ్టిపిఎస్ ఇక్కడ మనకు లింక్ ఉంటుంది. ఇది చేసి మనం గిట్ క్లోన్ ఇస్తే ఇక్కడ మనకి ఇది అయిపోతుంది. సరే, నేను ఇప్పుడు ఫస్ట్ దీంతో చూపిస్తున్నాను, దెన్ ఐ విల్ రిమూవ్ దట్ అండ్ షో యూ అగైన్. గిట్ క్లోన్ మనం ఇక్కడ మనం కాపీ చేసింది పేస్ట్ చేయాలంటే ఇంతకుముందు చెప్పాను, Ctrl+Shift+V క్లిక్ చేస్తే మనకు అది అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ మనం క్లోన్ చేస్తున్నాం కదా, అంటే మనం గిటబ్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం కదా, అది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఏ ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లోనింగ్ ఇంటూ జెడ్ ఫిషర్, అక్కడ మనకి ఈ యాజ్ ఇస్ ఎలా ఉందో అలానే చూపిస్తుంది. సో అది ఏడైంది లేదా మనం చెక్ చేసుకోవాలంటే ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది జెడ్ ఫిషర్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సిడి జెడ్ ఫిషర్ ఎంటర్. ఇక్కడ మనం చూసుకుంటే ఎల్ఎస్ కొడితే మళ్ళీ మనకు దాంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఏం రన్ చేయాలి అనేసి మనకు తెలుస్తుంది అక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. నౌ వీ కెన్ క్లోన్ డైరెక్టరీ అండ్ రన్ zfisher sh, cd zfisher అండ్ bash zfisher. ఇక్కడ మనకి sh అని ఉంది కదా, సో దాన్ని బ్యాష్ తోటి రన్ చేయాలన్నమాట. ఇఫ్ ది ఎగ్జాంపుల్ zfisher.py ఉందనుకో, python3 zfisher అలా. సో ఇప్పుడు మనకేం చేయాలి? bash zfisher.sh ఎంటర్. మనకు ఆ టూల్ అనేది స్టార్ట్ అవుతుంది. It takes a while. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక 35 వెబ్సైట్స్ అయితే మనకి ఇందులో చూపిస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, నెట్ఫ్లిక్స్, ప్లే స్టేషన్, టిక్టాక్, మీడియాఫైర్, గిట్లాబ్ ఇవన్నీ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? సో బేసికలీ ఇంతకుముందు మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసాం కదా, సో ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ మనకు నెంబర్స్ ఇచ్చారు కదా, సెలెక్ట్ ద ఆప్షన్. ఇక్కడ మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఇస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఐ వాంట్ గెట్ ద ఇన్స్టాగ్రామ్, సో ఐఎమ్ గివింగ్ ద సెకండ్ నెంబర్. సో ఇక్కడ మనకు చూడొచ్చు మల్టిపుల్, మనకు కొన్ని పేజెస్ వస్తాయి చూస్తారనమాట. ఆటో ఫాలోవర్స్ లాగిన్ అని, ఫాలోవర్స్ పిచ్చున్న వాళ్ళు దానికి చేస్తారనమాట. అండ్ 1000 ఫాలోవర్స్ లాగిన్ పేజ్ అండ్ బ్లూ బ్యాడ్జ్ వెరిఫై లాగిన్ పేజ్. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ట్రెడిషనల్ లాగిన్ పేజ్ కొడదాం మనం. నేను ఎందులో రన్ చేయాలి? అండ్ ఫస్ట్లో అయితే లోకల్ హోస్ట్, మనకి దీంట్లో ఇప్పుడు ఖాళీ లినక్స్లో మాత్రమే పనిచేస్తుంది. అండ్ లోకల్ ఎక్స్పోజ్ అంటే దానికి అకౌంట్ క్రియేట్ చేస్తాం, సో అది పక్కకి పెట్టేసండి. క్లౌడ్ ఫ్లేర్ యూజ్ చేద్దాం మనం. సెకండ్, డూ యూ వాంట్ కస్టమ్ పోర్ట్? నో. లాంచింగ్ క్లౌడ్ ఫేడ్. ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ యూఆర్ఎల్ మనకు వర్క్ అవుతుంది, సెకండ్ థర్డ్ యూఆర్ఎల్ వర్క్ అవ్వట్లేదు. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్.
మేబీ దీనికి రిలవెంట్ టూల్స్ కూడా ఉంటాయి, సంథింగ్ బ్లాక్ హై అండ్ అలా ఉంటాయి టూల్స్. కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడొచ్చు. ఈ లింక్ని మనం కాపీ చేసుకొని ఆర్ ఓపెన్ చేయొచ్చు, కాపీ లింక్ అడ్రస్, దెన్ పేస్ట్ ఇన్ టు ద బ్రౌజర్. సారీ, సంథింగ్ వెంట్ రాంగ్, ఐ థింక్. యా, ఇట్స్ వర్కింగ్ నౌ. సంథింగ్ ఏదో ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటున్నాను నాకు. సో బెటర్ యూ కెన్ సీ ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్ లైక్ దిస్. ఇక్కడ మనం ఏదైనా నెంబర్ కానీ సరే hacker@gmail.com అండ్ పాస్వర్డ్ వచ్చేసి నా నేమ్ ఇచ్చిన, ఓకే, లాగిన్ అని ఇచ్చిన. ఇక్కడ చూడొచ్చు మనకు తెలియకుండా ఇక్కడ మనకి వెళ్ళింది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అది కూడా లాగిన్ పేజే, నేను పాస్వర్డ్ తప్పు కొట్టినా కావచ్చు, మళ్ళీ దీనికి రిడైరెక్ట్ అయిందని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ మనం చూడొచ్చు ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఆర్ ఇన్వాలిడ్ లాగిన్ అనేసి మనకి ఏం చూపించలేదు. ఇప్పుడు నార్మల్ యూజర్ ఏమనుకుంటాడు, సో నేను ఇలా చేశాను, అది రాంగ్ అయిందో, సంథింగ్ ఏదో రిఫ్రెష్ అయినట్టుంది, సో నో వరీస్ అని మనం అనుకుంటాం. బట్ మనం ఇంతకుముందు వచ్చిన డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన hacker@gmail.com ఇది మనది. అండ్ లింక్ క్లిక్ చేయగానే ఇమీడియట్గా మనకు ఈ ఐపీ అడ్రస్ అనేది చూపిస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఈ ఫిషింగ్ లింక్ ఎవరికైతే పంపిస్తామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాడ్స్టర్ అని వాళ్ళు ఉన్నారనుకో, లింక్ పంపించినప్పుడు వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళ ఐపీ అడ్రస్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఐపీ అడ్రస్ తోటి ట్రేస్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన తెలంగాణలో అయిందనుకో, ఇక మనకు ఒక సపరేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్లో మనం డిఫైన్ చేయొచ్చు అన్న 192 అంటే 192, 191, 193 అలా ఏమైనా ఉన్నాయనుకో, ఆ రేంజ్లో ఉంటాయి. బట్ 168, 167 ఇలా ఉన్నాయనుకో, అవి స్టేట్స్ వైజ్, కంట్రీస్ వైజ్ అలా ఉంటుంది అనమాట. సో ఐఎస్పీ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో దాని ద్వారా మనం ట్రేస్ అవుట్ చేయడానికి దగ్గర లొకేషన్ మనకు తెలుస్తుంది. మరి ఐపీ ట్రేసర్ అని కొట్టినా కూడా మనకు గూగుల్లో వచ్చేస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. సో ఇలా మనకి ఫిషింగ్ అనేది వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిషింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ యువర్ సపోర్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇన్సైడర్ అటాక్స్ ఏంటి, ఈ ఫిషింగ్ ఎలా జరుగుతాయి అనేది కూడా నేను చెప్తాను ఒకసారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.